Hello traders, welcome to Simple Telugu Forex Trading channel. So guys, how are you? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. గైస్ మనం 3 వీడియోస్ చేసేసాం ఆల్రెడీ ఫోరెక్స్ ట్రేడింగ్ ఛానల్లో. ఫస్ట్ ఇది ఫోరెక్స్ వర్సెస్ బైనరీ అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్ఎంసి వర్సెస్ ప్రైస్ యాక్షన్. మనకి ఏది బెస్ట్ యాజ్ అ ట్రేడర్ టు చూస్. సో ప్లీజ్ వాచ్ దిస్ కంప్లీట్ వీడియో గైస్ టు అండర్స్టాండ్ ఇట్. డోంట్ స్కిప్ ఇన్ బిట్వీన్. ఇది అయ్యాక ఇది బికాస్ వీ స్టార్టెడ్ విత్ ప్రైస్ యాక్షన్ లో మన ఫస్ట్ టాపిక్ ఏంటి గైస్? మార్కెట్ స్ట్రక్చర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో నేను ఈ టాపిక్ మీద ఇన్ డీటెయిల్డ్ వీడియో చేశాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో డైరెక్ట్లీ, ప్లీజ్ వాచ్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఫస్ట్. ఓకే, సో లెట్స్ గో బై నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. టుడేస్ టాపిక్ గైస్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో చాలా మంది తెలుసు వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ హౌ ఇట్ యూజెస్. సో లెట్ మీ స్టిల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్ బికాస్ దేర్ మైట్ బి కొంతమంది తెలియకపోవచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు దట్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ ఒక ఏదైనా చార్ట్ తీసుకుందాం. లెట్స్ సే యూరో యూఎస్డి చార్ట్. ఓకే, లెట్ మీ క్లియర్ ఆల్ దిస్. ఓకే, రీసెట్. సో బేసికల్లీ ఈరోజు మన టాపిక్ ఏంటి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. కరెక్ట్. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్తా. ఓకే, ఎన్ని టైప్స్ ఉంటాయి గైస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టాపిక్ ఈరోజు మనది. ఈ టాపిక్ లో మనకి ఫస్ట్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది? వన్ ఈస్ హారిజాంటల్ లెవెల్ గైస్. హారిజాంటల్ లెవెల్ అంటే ఏంటో మీకు తెలుసు. హారిజాంటల్ అంటే ఏంటి అది మీకు చూసి చూపిస్తాను. ఈ టైప్ లో మనం సపోర్ట్ ని డ్రా చేయొచ్చు, రెసిస్టెన్స్ ని డ్రా చేయొచ్చు హారిజాంటల్ లెవెల్స్ యూస్ చేసి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రెండ్ లైన్స్ గైస్. ట్రెండ్ లైన్స్ యూస్ చేసి కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయొచ్చు. ఈ రెండు ఉపయోగించి, ఐ మీన్ టు సే ఈ రెండు ఉపయోగించే నెక్స్ట్ ఒకటి ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎన్ఆర్ గైస్. ఎస్ఎన్ఆర్ జోన్ ఆర్ లెవెల్స్ అంటాం మనం. ఇది కూడా మీకు చెప్తాను వీడియోలో ఏంటి అని. ఓకే, ఎస్ఎన్ఆర్ జోన్ ఆన్ లెవెల్స్. ఈ ఎస్ఎన్ఆర్ జోన్ అనేది మనం ఇట్ కెన్ బి యూస్డ్ మోస్ట్లీ ఇన్ హారిజాంటల్ లెవెల్, బట్ కుదిరితే ట్రెండ్ లైన్ తో కూడా సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్. బట్ మోస్ట్లీ ఎస్ఎన్ఆర్ అనేది హారిజాంటల్ అక్కర్ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఇవి మనం కవర్ చేయబోయేది ఈరోజు. హారిజాంటల్ లెవెల్ ఏంటి, ట్రెండ్ లైన్స్ ఏంటి, ఎస్ఎన్ఆర్ జోన్ లెవెల్స్ ఏంటి. ఓకే, లెట్ మీ బ్రీఫ్ ఫస్ట్లీ అబౌట్ హారిజాంటల్ లెవెల్స్. అసలు హారిజాంటల్ లెవెల్ అంటే ఏంటి? ఓకే, సో దీన్ని అరెస్ట్ చేద్దాం. హారిజాంటల్ లెవెల్ అంటే ఏంటో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూడండి, హారిజాంటల్ లెవెల్ అంటే సపోజ్ మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది గైస్. ఓకే, సారీ, ఇలా మూవ్ అవుతుంది. నన్ను ఒకసారి డ్రా చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు ఇలా ఉందనుకోండి మార్కెట్. దీనిలో మనం హారిజాంటల్ లెవెల్ ఎలా డ్రా చేస్తామంటే, మీకు స్వింగ్ అంటే ఏంటో తెలుసు. నా ప్రీవియస్ లో చెప్ప స్వింగ్ అంటే ఏంటి, ఇది ఒక 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 మూవ్మెంట్ అనమాట. ఒక మార్కెట్ యొక్క మూవ్మెంట్. పైకి వెళ్తే అప్ స్వింగ్ అంటాం, డౌన్ వెళ్తే డౌన్ సైడ్ స్వింగ్ అనుకుంటాం. సో స్వింగ్ అంటే అది ఒక మార్కెట్ యొక్క మూవ్మెంట్. ఒక లెవెల్ నుంచి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి రీచ్ అయితే దాన్ని ఒక స్వింగ్ అంటాం. ఈ పాయింట్ లో సపోజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, రైట్? సో ఇది ఒక స్వింగ్ అనమాట, స్వింగ్. ఓకే, సో హారిజాంటల్ లెవెల్స్ ఎలా డ్రా చేస్తాం అంటే, ఎక్కడైనా సరే స్వింగ్ యొక్క మీటింగ్ పాయింట్స్ మీట్ అయ్యాయి అనుకోండి. సపోజ్ ఈ స్వింగ్ హై చూసారు, ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్, ఈ స్వింగ్. ఆల్మోస్ట్ నేను ఒక లెవెల్ డ్రా చేయగలుగుతాను. ఒక లెవెల్ అంటే ఒక లైన్ ఏదైనా ఇలా డ్రా చేయగలిగాను అనుకోండి. సి చూడండి ఎన్ని కలిసే, ఇక్కడ కలిసేయలేవా? ఇదొక ఫస్ట్ది, ఇదొకటి మ్యాచ్ అయింది, ఇదొకటి మీట్ అయ్యింది, ఇదొకటి మీట్ అయింది, ఇదొకటి మీట్ అయింది. అంటే ఒక లెవెల్ డ్రా చేస్తే నాకు 1 2 3 4 5 స్వింగ్స్ ఓకే హైస్ నాకు మీట్ అయ్యాయి. సో ఆ లెవెల్ ని ఒక హారిజాంటల్ లెవెల్ అంటాం గైస్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది హారిజాంటల్ లెవెల్. ఎందుకు హారిజాంటల్ లైన్ అంటే తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్ వైపు తీసేదాన్ని హారిజాంటల్ లెవెల్ అంటాం. అది వై యాక్సిస్ తీస్తే వర్టికల్ లెవెల్ అంటాం. సో మనకు వర్టికల్ లో పంచి ఉంటుంది మార్కెట్ లో, ఉంది హారిజాంటల్ లెవెల్. సో ఈ లైన్ ఏంటో మీకు అర్థం, హారిజాంటల్ లెవెల్. సో
ఇప్పుడు హారిజాంటల్ లెవెల్ ని రెండు విధాలుగా సపోర్ట్ కింద వాడచ్చు, రెసిస్టెన్స్ కింద వాడచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, సపోర్ట్ లెవెల్ అవుతుందా, రెసిస్టెన్స్ లెవెల్ అవుతుందా? ఇది ఏ లెవెల్ అవుతుంది గైస్? దిస్ ఇస్ ఏ రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకు రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, మళ్ళీ చెప్పేది. ఎప్పుడైతే ఈ ఎప్పుడైతే ఈ పాయింట్స్ ఇలా మీరు డ్రా చేశాక మీట్ ఈ సపోజ్ ఈ ఫస్ట్ ది, సెకండ్, థర్డ్ ది, ఈ 3 పాయింట్స్ మీట్ చేసి లైన్ హారిజాంటల్ లెవెల్ డ్రా చేశారు. ఏంటి, ఈ హారిజాంటల్ లెవెల్ డ్రా చేసుకున్నారు. సో ఇక్కడ ఏమైంది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మార్కెట్ ఎలా రీడ్ చేసి ఎలా అర్థం చేసుకోవాలి. మార్కెట్ ఎప్పుడైతే ఇలా పైకి వెళ్ళిందో, ఇక్కడ ఒక ఇలా టచ్ చేసి కిందకు వచ్చింది మార్కెట్, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చింది. అంటే ఈ మార్కెట్ ఈ పైకి వెళ్ళలేకపోతుంది, ఈ పైకి బ్రేక్ చేయలేకపోతుంది. ఎందుకు, మార్కెట్ ఇలా కూడా వెళ్ళొచ్చు కదా పైకి బ్రేక్ చేసుకుంటూ, కానీ వెళ్ళలేకపోయింది. ఎన్నిసార్లు వెళ్ళలేకపోయింది? 3 సార్లు. 1, 2, 3 సార్లు పైకి వెళ్ళలేదు. 3 సార్లు ఏం చేసింది, ఇది తగలగానే కిందకి రావడం, లేకపోతే ఈ లెవెల్ రాగానే కిందకి రావడం, ఈ లెవెల్ రాగానే కిందకి రావడం. సో ఇలాంటి లెవెల్స్ ని మనం యూజ్ చేసుకుంటాం ట్రేడింగ్ లో. ఓకే, ఎందుకు, యాజ్ ఎ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్. అదే కదా మన టాపిక్. సో ఇప్పుడు ఇది సపోర్ట్ అవుతుందా, రెసిస్టెన్స్ అవుతుందా అనే టాపిక్ వస్తే ఇది రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఒక లెవెల్ ని ఎప్పుడైనా టచ్ చేసాక దాన్ని మార్కెట్ బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళలేదు అనుకున్నా, అంటే ఒక లెవెల్ ఇది ఒక అడ్డు గోడ లాగా మార్కెట్ ఆపేస్తుంది చాలా సార్లు, రైట్. ఈ లెవెల్ ఒక గోడ లాగా పైకి వెళ్ళనియట్లేదు, రెసిస్ట్ చేస్తుంది మార్కెట్. ఈ ప్రైస్ ని, ఈ లెవెల్ అనేది ప్రైస్ ని వారు మార్కెట్ ని మూవ్ అవనివ్వట్లేదు, పైకి బ్రేక్ చేయనియట్లేదు. చాలా సార్లు 3 సార్లు ఫెయిల్ అయింది. సో అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం ఈ 3 డ్రా చేసుకుని ఒక లెవెల్ డ్రా చేస్తాం. సో 4th టైం ఏమైంది, మార్కెట్ మళ్ళీ వెళ్ళొచ్చు, ఈసారి బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది. అది మన కంట్రోల్ ఉంది, వెళ్తాదని మనం ఎప్పుడు మనం బ్రేక్ చేస్తుంది బ్రేక్ చేయదని మనం చెప్పలేము, కానీ ఛాన్స్ ఉంది అని చెప్పగలం అంతే. మళ్ళీ కిందకు వచ్చింది. ఈసారి చూడండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఆల్రెడీ మీరు డ్రా చేసి ఉంచుకున్నారు. ఇదేంటిది, హారిజాంటల్ లెవెల్ విచ్ ఈస్ ఏ రెసిస్టెన్స్. మీరు ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేశారు. అంటే మార్కెట్ ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. ఎందుకు, ఇదేంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు రెసిస్ట్ చేసింది. 3 సార్లు స్ట్రాంగ్ గా మార్కెట్ ని పైకి వెళ్ళినప్పుడు ఆపింది. 4th టైం వెళ్ళింది, డజంట్ మ్యాటర్. 5th టైం, 6th టైం చూడండి ఆపగలిగింది. సో ఇట్స్ ఏ స్ట్రాంగ్ హారిజాంటల్ రెసిస్టెన్స్ లెవెల్. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ లో ఒకసారి చూడండి, నేను ఇక్కడ ఈ స్వింగ్, ఒక్క నిమిషం, ఈ బ్లాక్ అంతా తీస్తే కొద్దిగా కన్ఫ్యూషన్ పోతుంది. ఇప్పుడు నేను ఈ కింద చూడండి, ఓకే, ఆర్ఎల్స్ ఇది కాదు, లెట్ మీ ఇది చూడండి, ఈ 3 చూడండి, ఈ 3 కలిపి నేను ఒక లెవెల్ డ్రా చేస్తాను. గుడ్, చూసారా, నేను ఒక లెవెల్ డ్రా చేశాను. ఈ 3 లెవెల్స్ టచ్ చేయక దీన్ని ఏమంటాను, ఇది కూడా హారిజాంటల్. కానీ ఇప్పుడు నేను రెసిస్టెన్స్ అన్నది ఏమవుతుంది గైస్, ఇది హారిజాంటల్ సపోర్ట్ అవుతుంది. ఓకే, ఎందుకు సపోర్ట్ అవుతుంది మీరే చెప్పాలి. ఇందాక రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు సపోర్ట్. ఎందుకు సపోర్ట్, ప్రైస్ అనేది ఇలా వెళ్ళి ఇలా కిందకు వస్తున్నప్పుడు, ఒక నిమిషం, ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ టచ్ చేసి సపోర్ట్ తీసుకొని, సపోర్ట్ అంటే తెలుసు కదా, ఒక హెల్ప్ లాగా అనమాట, ఒక హెల్ప్ లాగా తీసుకొని దాన్ని ఆనుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. అంటే దీన్ని ఇక్కడ ఏంటంటే కిందకి వెళ్ళనివ్వట్లేదు అని మార్కెట్, అంటే ఇక్కడ ఒక గోడ కిందకి వెళ్ళనివ్వట్లేదు మార్కెట్ ని, పైకే పంపిస్తుంది. సో మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఎలాగొచ్చింది, ఈ మధ్యలో మళ్ళీ ఎలాగొచ్చింది, మార్కెట్ ట్రై చేసింది, మళ్ళీ వెళ్ళింది, ఇలాగొచ్చింది, ఇలా మళ్ళీ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్కి వచ్చాక రెండోసారి కూడా మార్కెట్ దాన్ని కిందకి వెళ్ళిన మళ్ళీ పైకి పంపించింది. అంటే ఈ లెవెల్ ని 1 సారి 2 సార్లు దాటినవ్వలేదు. సో మళ్ళీ మార్కెట్ వచ్చిన 3వ సారి కూడా అదే అయ్యింది. 3వ సారి కూడా అయిన మార్కెట్ బ్రేక్ అవ్వలేదు, మార్కెట్ ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇలా మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి బ్రేక్ అయింది, వెళ్ళిపోయింది, అది వదిలేయండి. సో పాయింట్ ఏంటంటే, మోర్ దాన్ 1, 2, 3 హిట్స్ ఉంటే 3 పాయింట్స్ దగ్గర కనుక మార్కెట్ రెస్పెక్ట్ చేస్తే మనం లెవెల్ ని డ్రా చేయొచ్చు. ఓకే, ఆ లెవెల్ ని డ్రా చేసుకొని మనం ఆ లెవెల్ ని హారిజాంటల్ లెవెల్ తో డ్రా చేస్తే కింద మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, అంటే కిందకి వెళ్ళనివ్వట్లేదు. సో ఇది సపోర్ట్ అయింది. అదే పైకి వెళ్ళనివ్వకపోతే ఇదే లెవెల్ ఇందాక మీకు ఏమని చెప్పాను, ఇది కలర్ చేంజ్ చేస్తే రెసిస్టెన్స్ కాబట్టి గ్రీన్ పడదాం, సారీ రెడ్ పడదాం, ఇది రెసిస్టెన్స్ లెవెల్.
అదే ఇదైతే ఇది గ్రీన్ మారుస్తా సో దట్ యూ వోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, గ్రీన్ అంటే సపోర్ట్ కాబట్టి మీకు అలా ఈజీగా ఉంటే అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేను గ్రీన్ కలర్ గీస్తా. ఇది ఏమవుతుంది లెవెల్, ఇది 3 సార్లు టచ్ అయింది. ఎస్, ఇది ఏమైంది గైస్, సపోర్ట్ అయింది. ఎందుకు సపోర్ట్, ఇది టచ్ చేయగానే మార్కెట్ పైకే మూవ్ అయింది. ఈ లెవెల్ రాగానే ఇలా మార్కెట్ రాగానే ఇలా పైకే మూవ్ అయింది. మళ్ళీ మార్కెట్ ఇలా రాగానే పైకే మూవ్ అయింది. సో ఇది ఏమవుతుంది గైస్, సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చింది, మళ్ళీ పైకి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ వెళ్ళింది పైకి మళ్ళీ కిందకి వచ్చింది. సో ఇలా చాలా సార్లు వెళ్ళింది కిందకు వచ్చింది. ఈ లెవెల్ దాటలేకపోయింది అనమాట, ఏ లెవెల్ ని, ఈ లెవెల్ ని. సో ఈ లెవెల్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. కింద ఉన్నది ఎప్పుడు సపోర్ట్ లెవెల్ అవుతుంది, పైన ఉన్నది ఎప్పుడు రెసిస్టెన్స్. అది గుర్తుపెట్టుకోండి, ప్రైస్ కి పైన ఉంటే రెసిస్టెన్స్ లెవెల్, ప్రైస్ అంటే మార్కెట్ కానీ ప్రైస్ కానీ కింద ఉంటే అది సపోర్ట్ లెవెల్ అవుతుంది. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ అంటే ఏంటో, రెసిస్టెన్స్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఇది హారిజాంటల్ లెవెల్లో మీకు చూపించాను. నెక్స్ట్ నేనేం చెప్పాను, ట్రెండ్ లైన్స్ అన్నమాట. 2 టైప్స్ ఉన్నాయి కదా, ట్రెండ్ లైన్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్స్ చూద్దాం. సపోజ్ మళ్ళీ మార్కెట్ డ్రా చేస్తున్నా, ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఎక్కడైతే ఏమైనా మీకు ఏమైనా మీటింగ్ పాయింట్స్, మళ్ళీ స్టార్టింగ్ ఎలా చెప్పాను, మీకు ఎక్కడైనా స్వింగ్ హైస్ ఎక్కడైనా మీట్ అవుతూ మీకు ఒక లెవెల్ కనిపిస్తే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 3 స్వింగ్ హైస్ చూడండి, నేను ఈ 3 స్వింగ్ హైస్ యూస్ చేసి పైన ఉంటే ఏమని చెప్పాను, ప్రైస్ కి పైన ఉంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ లెవెల్ అంటే రెడ్ కలర్ మీరు డ్రా చేసుకుంది. ఇలా డ్రా చేస్తాను ఇంచుమించు. ఏమైంది, అది రెసిస్టెన్స్ లెవెల్. ఎందుకంటే ప్రైస్ కి ఇప్పుడు పైన ఉంటే ఏమని చెప్పాను, రెసిస్టెన్స్. అంటే ప్రైస్ కి పైన అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళనియదు అన్నమాట మార్కెట్, దాని రెసిస్టెన్స్ అంటాం. అదే ప్రైస్ కి కింద ఉంటే ఏమవుతుంది అని చెప్పాను గైస్ మీకు, ప్రైస్ కి కింద ఉంటే ఏమవుతుంది అని చెప్పాను, సపోర్ట్. కరెక్ట్. ఇప్పుడు ఈ 3 జాయిన్ చేస్తే సపోర్ట్ అంటే నేను గ్రీన్ కలర్ డ్రా చేసుకోను, సారీ. సపోర్ట్ ఏంటి, మనం గ్రీన్ కలర్ తో ఐడెంటిఫై చేద్దాం. ఓకే, చూడండి ఇలా. ఇప్పుడు ఇది చూసారా, ఇదేమో రెసిస్టెన్స్ అయింది, ఇదేమో సపోర్ట్ అయింది. ఎందుకంటే మార్కెట్ ఇలాగ వచ్చినప్పుడు ఈ లెవెల్ ని టచ్ చేసి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ రాగానే మళ్ళీ ఎక్కడి నుంచే పైకి వెళ్ళింది, మళ్ళీ ఇలాగ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అలాగే పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి కిందకి వచ్చింది, పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి కిందకి వచ్చింది. ఇది ట్రెండ్ లైన్ అనమాట. ట్రెండ్ లైన్ అంటే ఒక ట్రెండ్ ని ఐడెంటిఫై చేసేదాన్ని ట్రెండ్ లైన్ అంటాం. ఇందాక మనం చూసింది హారిజాంటల్ సైడ్ ఇలాగా. బట్ ఇప్పుడు ఇంక్లైన్ లెవెల్ లో ఒక 45 డిగ్రీస్ అవ్వచ్చు, ఏదైనా యాంగిల్ లో ఉంటే దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. ట్రెండ్ లైన్ తో కూడా మనం ఒక లెవెల్ డ్రా చేయొచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఈ పైన ఉన్నది ఏమవుతుంది గైస్, ఈ పైన ఉన్న లెవెల్, ఈ రెడ్ కలర్ లెవెల్ ఏమవుతుంది, రెసిస్టెన్స్. పైన ఉన్నది రెసిస్టెన్స్ పెడుతున్నా, సో ఇది ఉంటుంది. కింద ఉన్నది సపోర్ట్. ఓకే, ఇది పైన ఉన్నది, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అవుతుంది. కరెక్ట్, గుడ్. ఇది ట్రెండ్ లైన్ అనమాట. అంటే ఒక స్ట్రైట్ గా హారిజాంటల్ లైన్ అంటే మీకు తెలిసి ఇలా, బట్ దానికి డిఫరెంట్ యాంగిల్ లో మనం ఏమైనా డ్రా చేయగలిగితే అది ట్రెండ్ లైన్ కింద వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఎక్కడైనా మీటింగ్ పాయింట్స్ ఉన్నాయా, ఇలా చూడండి, నేను ఇలా డ్రా చేశాను. సో ఇప్పుడు ఏమైంది, ఇది కూడా ట్రెండ్ లైన్. ఇప్పుడు ట్రెండ్ లైన్ కూడా ఏమైంది, ఇప్పుడు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కింద డ్రా చేశాను. కరెక్ట్. ఎందుకు రెసిస్టెన్స్ అయింది గైస్, ఇక్కడ చూసారా, 1 2 3 4 5 సార్లు మార్కెట్ ని ఇలా వెళ్ళిన మార్కెట్ కానీ పైకి వెళ్ళలేదు ఈ లైన్. సో ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ లైన్ అవుతుంది గైస్. ఓకే, సో అదే పైన ఉంది కాబట్టి మీకు ఏం చెప్పాను, ప్రైస్ కి పైన ఉంటే రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది హారిజాంటల్ లైన్, ట్రెండ్ లైన్. హారిజాంటల్ లైన్ అయితే ఇలా ఉంటది, కానీ ఇది హారిజాంటల్ లైన్ కదా, ఎందుకంటే ఇది ఇలా ఉంది. సో ఇలా ఉంది, దాన్ని మనం ఏమంటాం, ట్రెండ్ లైన్ అంటాం. ఓకే, ఎనీ ఇంక్లైన్డ్ లైన్ ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఏదైనా ఇంక్లినేషన్ లో గీస్తే దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. ఇలా కూడా అవ్వచ్చు, ఇంత ఇంక్లినేషన్ లో అవ్వచ్చు, ఇలా కూడా అవ్వచ్చు. ఏదైనా ఇంక్లినేషన్ లో గీస్తే, హారిజాంటల్ కాకుండా ఇంకేది గీసినా దాన్ని ట్రెండ్ లైన్ అంటాం. ఓకే, ఇవన్నీ ట్రెండ్ లైన్ యాంగిల్స్. ఓకే, సో ఇది ట్రెండ్ లైన్ అయింది. ఇప్పుడు ఏముంది, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయింది అనమాట. ఎందుకంటే మార్కెట్ పైకి నుంచి కిందకి వెళ్ళినట్లు. అదే కింద నుంచి నేను ఏమైనా గీయగలిగితే చూడండి, ఇదేమవుతుంది, ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే 10 సార్లు 4 టైమ్స్ ఈ లెవెల్ ప్రైస్ ని కిందకి వెళ్ళలేదు, పైకే పంపించింది. సో ఇదేమవుతాం, ట్రెండ్ లైన్ సపోర్ట్ అంటాం. సో
మనం ఇప్పటికి 2 types ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి గైస్, హారిజాంటల్ సపోర్ట్ ఫస్ట్ నేర్చుకున్నాం, నెక్స్ట్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇప్పుడు రెండు కలిపి ఒకే మోడల్లో చూపించడానికి ట్రై చేస్తా. ఓకే, ఒకే డయాగ్రామ్ లో. సో లెట్ మీ డ్రా. ఓకే, ఓకే. ఇందులో నేను అన్ని కలిపి డ్రా చేయడానికి మీకు రెండు నేర్పించడం డ్రా చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఒకటి చూద్దాం ఏంటో. చూడండి, ఈ స్వింగ్స్ ని నేను కలుపుతా, ఈ స్వింగ్ హైస్ ని. స్వింగ్ హైస్ అంటే ఏం చెప్పాను, ఇది తెలుసు కదా, స్వింగ్ హైస్. ఇన్ని స్వింగ్ హైస్ నాకు మ్యాచ్ ఒక 1 to మినిమం 3 అయినా మనకు తగిలితే, ఇలా మీటింగ్ పాయింట్స్ లో మనం జాయిన్ చేస్తే మనకి ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఎందుకు ట్రెండ్ లైన్ ఇది? ఏదైనా ఇంక్లినేషన్ యాంగిల్ లో హారిజాంటల్ కాకుండా గీసేదాన్ని నేను ట్రెండ్ లైన్ అని చెప్పండి. ఇది ఏంటిది? ఇప్పుడు ట్రెండ్ లైన్ ఏమైంది? సపోర్ట్ రెసిస్టెన్స్? ప్రైస్ కి పైన ఉంటే ఏమని చెప్పండి, రెసిస్టెన్స్. సో దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎక్కడ ఉందో డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ట్రెండ్ లైన్ సపోర్ట్, ఒక నిమిషం క్లియర్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ట్రెండ్ లైన్ ఇప్పుడు రెసిస్టెన్స్ డ్రా చేసాం. ఇప్పుడు హారిజాంటల్ గా మనకి ఎక్కడైనా చూడండి, హారిజాంటల్ గా డ్రా చేస్తా. ఇదేమైంది? హారిజాంటల్ రెసిస్టెన్స్. ఎందుకు? ఒకటి, రెండు, మినిమం మూడు, మూడు టచ్ అయ్యాయి. ఫోర్త్ రెస్పెక్ట్ చేసింది మార్కెట్. సో ఇది ఏమైంది గైస్? హారిజాంటల్ రెసిస్టెన్స్. మళ్ళీ అడుగుతున్న, రెసిస్టెన్స్ ఎందుకైంది? ప్రైస్ కి పైన ఉంది కాబట్టి లెవెల్. ఇప్పుడు హారిజాంటల్ గా సపోర్ట్ ఎక్కడైనా ఉందా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ స్వింగ్ లో, ఈ స్వింగ్ లో, ఈ స్వింగ్ లో, ఈ స్వింగ్, 4 ఉన్నాయి. చూడండి, ఇలా డ్రా చేయగలిగాను అనుకోండి నేను. ఇది ఏమైంది? హారిజాంటల్ సపోర్ట్. ఎందుకు? మార్కెట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు పైకి వెళ్ళింది, సెకండ్ టైం వచ్చింది, థర్డ్ టైం, ఫోర్త్ టైం, 4 times ఈ లెవెల్ మార్కెట్ ని కిందకి వెళ్ళనీయలేదు, పైకే పంపించేది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది హారిజాంటల్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ ఎందుకైంది? ప్రైస్ కి కింద ఉంది కాబట్టి. ఇందాక ఇది రెసిస్టెన్స్ ఎందుకైంది? ఈ ప్రైస్ కి ట్రెండ్ లైన్ ఇది ఎందుకు? ఇంక్లినేషన్ ఉంది కాబట్టి. ఇది ప్రైస్ కి పైన ఉంది కాబట్టి రెసిస్టెన్స్. ఇప్పుడు హారిజాంటల్ సపోర్ట్ అయిపోయింది, ఇది హారిజాంటల్ సపోర్ట్ ఈ లెవెల్, ఇది హారిజాంటల్ రెసిస్టెన్స్, ఇదేమో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉంటే చూద్దాం. ఓకే, ఇంకొకటి ఎక్కడైనా ఇలా చూడండి ఒకసారి. వాట్ ఇస్ దిస్? చూడండి పర్ఫెక్ట్ గా ఇలా చూస్తే ఇది ఏమైంది గైస్? అదొక ట్రెండ్ లైన్. ఎందుకు? ఇంక్లినేషన్ లో ఉంది. ఎందుకు ఎన్నిసార్లు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఐదు పాయింట్స్ దగ్గర మ్యాచ్ అయింది అలా. సో దీన్ని ఏమంటాం మనం? ప్రైస్ కి కింద ఉంది, కింద ఉంటే దీన్ని ఏమంటాం? సపోర్ట్ అంటాం. అది ఏ లైన్? ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్, ట్రెండ్ లైన్, ఎందుకంటే ఇంక్లినేషన్ లో ఉంది. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రెండ్ లైన్ సపోర్ట్. అదే మనం ఈ మూడు డ్రా చేస్తే ఏమవుద్ది? ట్రెండ్ లైన్ అయినా ట్రెండ్ లైన్, బట్ ఏంటి? ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఇలా డ్రా చేయగలం చాలు. మూడు ఆల్మోస్ట్ మిస్ అయ్యాయి, ఒకటి, రెండు, మూడు. ఈ మూడు మ్యాచ్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అంటాం. కరెక్ట్? ఒకటి, రెండు, మూడు. ఇది పైనుంచి మార్కెట్ పైన ఉంది లెవెల్, సో దాన్ని ఏమంటారు? రెసిస్టెన్స్. కానీ ఏంటిది? హారిజాంటల్ ట్రెండ్ లైన్, ట్రెండ్ లైన్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ట్రెండ్ లైన్ సపోర్ట్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, హారిజాంటల్ సపోర్ట్, హారిజాంటల్ రెసిస్టెన్స్. సింపుల్ గా క్లారిటీగా చెప్పాను. ఓకే, నౌ లాస్ట్ ఇంకొకటి ఏంటంటే, లెట్ మీ క్లియర్ దిస్. ఇందాక చెప్పాను ఎస్ఎన్ఆర్. ఏమని చెప్పాను గైస్? ఎస్ఎన్ఆర్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. సపోర్ట్ రెసిస్టెన్స్ కలిపి అనమాట ఇది. ఇందాక మనం ఏం చూసాం ఇప్పుడు దాకా? ఒకటి ఎయిదర్ సపోర్ట్ చూసాం, ఒకటి సారీ ఎయిదర్ ఇది రెసిస్టెన్స్ పైన ఉంటే ఇది సపోర్ట్ చూసాం. ఎందుకంటే మార్కెట్ ఎలాగెళ్ళి ఎలా వస్తే ఇది సపోర్ట్ లెవెల్ అయింది, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అయింది. ఇప్పుడు ఎస్ఎన్ఆర్ అంటే ఏంటంటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎస్ఎన్ఆర్ అంటే ఏంటంటే బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది అన్నమాట, ఒకే లైన్. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు చూడండి, లెట్ సపోజ్ మార్కెట్ ఇలా వెళ్తుంది, ముందు ఇలా ఊహించుకోండి. ఓకే, ఒక నిమిషం.
మార్కెట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళింది అనుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎస్ఎన్ఆర్ ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ ఎస్ఎన్ఆర్ అంటే మళ్ళీ ఎస్ఎన్ఆర్ లో కూడా రెండు టైప్స్ ఉంటాయి, హారిజాంటల్ సబ్ ట్రెండ్ లైన్ కూడా, బట్ ఎక్కువగా మనం యూస్ చేసి హారిజాంటల్ ఒకటే. సో ఫస్ట్ హారిజాంటల్ గా మీకు ఎక్కడైనా రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ గానీ ఉందో అవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి ఈ స్వింగ్ హైస్ చూడండి, ఈ స్వింగ్ హైస్, ఈ స్వింగ్ లోస్, ఈ రెండు కలిపి నేను ఒక లెవెల్ డ్రా చేయొచ్చా ఇలాగా. ఇందాక మీకు ఏం నేర్పించాను ప్రీవియస్ టాపిక్ లో, ఓన్లీ స్వింగ్ హైస్ ఎక్కడైనా మ్యాచ్ అయితే ఒక లెవెల్, ఓన్లీ స్వింగ్ లోస్ కలిపి ఒక మ్యాచ్ అయితే ఒక లెవెల్. కానీ ఎస్ఎన్ఆర్ ఏంటంటే రెండు కలిపితే స్వింగ్ హైస్ కలిపొచ్చు, ఇక్కడ స్వింగ్ లోస్ కలిపితే ఒక పాయింట్ అయింది, దాన్నే ఎస్ఎన్ఆర్ అంటాం. ఎందుకంటే ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకు అంటే ఎస్ఎన్ఆర్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్, ఆర్ఎన్ఎస్ ఏదైనా సరే అటు ఇటు. ఎస్ఎన్ఆర్ అంటే ఎస్ఎన్ఆర్ కదా, దీన్ని రివర్స్ చేయొచ్చు ఆర్ఎన్ఎస్, ఏదైనా ఎస్ఎన్ఆర్ అని పిలుస్తారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఎందుకు ఒకే లెవెల్, ఈ లెవెల్ రెండు విధాలుగా యాక్ట్ చేసింది. ఎలాగా, ఇక్కడ మార్కెట్ ఏమైంది, మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన ఫస్ట్ టైం ఏమైంది, కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏమైంది, మళ్ళీ కిందకి వెళ్ళింది. అంటే ఈ లెవెల్ ఏం కిందకి యాక్ట్ చేసింది, పైన ఉంటే ఏమని చెప్పాను, రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది రెండు సార్లు. మార్కెట్ ఏమైంది, ఈ లెవెల్ బ్రేక్ చేసింది, దీన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇలాగ వస్తున్నప్పుడు అదే లెవెల్ ఇక్కడ ఎలా యాక్ట్ చేసింది గైస్, సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సపోర్ట్ అంటే ఏంటి, దీన్ని కిందకి వెళ్ళనివ్వట్లే, మార్కెట్ ఒక అడ్డుగా స్ట్రాంగ్ గా నిలబడింది అన్న, మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్, మళ్ళీ లెవెల్కి వస్తే మళ్ళీ కిందకి వెళ్ళిన మళ్ళీ పైకే పంపించింది, అంటే మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. అంటే ఇక్కడ ఏమైంది చూసారా, ఒకటే స్ట్రెయిట్ లెవెల్ ఫస్ట్ టైం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, తర్వాత సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఎప్పుడు బ్రేక్అవుట్ అయ్యాక, ఇది బ్రేక్అవుట్ అనుకోండి బి, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్ దగ్గర. సో అంటే రెసిస్టెన్స్ ఫస్ట్ 2 పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిన, ఆర్ఆర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఇదే లైన్. తర్వాత బ్రేక్అవుట్ అయింది మార్కెట్, బ్రేక్అవుట్ అయిన మార్కెట్ కొంతసేపు అయితే మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేసింది గైస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటిది, రెసిస్టెన్స్ became support. Okay, hope you guys understood. In the same way రివర్స్ లో కూడా అవుతుంది, సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ కూడా అవుతుంది. ఎలా అంటే లెట్ మీ క్విక్లీ డ్రా, రెసిస్టెన్స్ బికేమ్ సపోర్ట్, సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్. ఓకే, ఇందాక ఆర్బిఎస్ చూసాం, ఇప్పుడు ఎస్పిఆర్ చూద్దాం. ఓకే, సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేయాలి, ఎక్కడైనా స్వింగ్ లోస్ చూడండి, స్వింగ్ హైస్ కూడా మార్చేస్తాయి, ఎక్కడ ఎక్కువ మీటింగ్ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ ఇక్కడ సేమ్ స్వింగ్. సో ఇక్కడ చూడండి, ఈ నేను కలిపి డ్రా చేస్తే ఏమైంది, ఒక లెవెల్ ఫామ్ అయింది. ఆ లెవెల్లో ఏమైంది, ఫస్ట్ ఈ లెవెల్ ఏంటంటే సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఎందుకు ఇది సపోర్ట్, ప్రైస్ పైకే మూవ్ అయింది, కిందకి రాలేదు. తర్వాత ఏమైంది, సపోర్ట్ కింద ఈ రెండు లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది, ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది, కిందకి వెళ్ళిపోయింది మార్కెట్. బ్రేక్అవుట్ అయ్యి కొంతసేపు పైకి మళ్ళీ మార్కెట్ అదే లెవెల్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా యాక్ట్ చేసింది, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఆర్ఆర్ఆర్. అంటే రెసిస్టెన్స్ ఎందుకు, ప్రైస్ పైన ఉంది లెవెల్, అండ్ ఈ లెవెల్ ని పైకి వెళ్ళనియట్లేదు, కిందకి పంపించేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది పైకి వెళ్ళనివ్వకుండా. సో ఏమైంది, సపోర్ట్ బ్రేక్అవుట్ తర్వాత రెసిస్టెన్స్, అంటే దిస్ ఇస్ సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్, కరెక్ట్. దీన్ని కూడా ఎస్ఎన్ఆర్ అని అంటాం, ఎస్ఎన్ఆర్ ఆర్ ఆర్ఎన్ఎస్. ఎస్ అంటే ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆర్ఎన్ఎస్ అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో ఏదైనా సరే ఇదే ఎస్ఎన్ఆర్. సో దీన్ని మనం ఒక హారిజాంటల్ లెవెల్ తో కానీ జోన్ తో కానీ డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి చార్ట్ లో చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ సీ ఇన్ ద చార్ట్ క్విక్లీ. Let me see it. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ట్రెండ్ లైన్ అంటే చెప్పాను కదా, ఇంక్లైన్డ్ యాంగిల్లో ఏదైనా. ఓకే, ఇప్పుడు చూడండి, ట్రెండ్ లైన్ ని ఇది ఉంది కదా, ఇదొక స్వింగ్ హై, సారీ ఇదొక స్వింగ్ హై, తర్వాత మళ్ళీ ఎక్కడ వచ్చింది, ఇదొక స్వింగ్ హై, సారీ ఏది ఇదొక స్వింగ్ హై, మళ్ళీ
ఇది ఇంకొక స్వింగ్ హై, కరెక్ట్. మళ్ళీ ఇది ఇంకొక స్వింగ్ హై. సో ఎన్నిసార్లు ఈ లైన్ చూడండి, ఒక రెసిస్టెన్స్ ఇది ఏమవుతుంది గైస్, ఇప్పుడు ఇంక్లైన్ లో ఉంటే ట్రెండ్ లైన్ చెప్పండి సింపుల్ గా. అండ్ మరి ఇప్పుడు ఇది ఏ లెవెల్ అవుతుంది, రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. ఎందుకు మాటి మాటికి మార్కెట్ ఈ పాయింట్స్ ఉన్నాయా, ఈ పాయింట్స్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది, పైకి వెళ్ళనియట్లేదు 1 2 3 సార్లు. మీరు ఆ స్వింగ్ ని ఇలా డౌన్ ఇలా రౌండ్ ఈ స్వింగ్ లెవెల్స్ అన్ని కలిపి మీరు డ్రా చేసుకుంటే ఏమైంది, ఒక 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 లైన్ లాగా వచ్చింది. ఆ లెవెల్ ఏంటంటే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కింద చూడొచ్చు మనం. ఇప్పుడు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మీరు చూసారు మార్కెట్ లో. ఇప్పుడు ట్రెండ్ లైన్ సపోర్ట్ కానీ లేదంటే హారిజాంటల్ సపోర్ట్ కానీ చూద్దాం. ఓకే, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అయిపోయింది కదా, ట్రెండ్ లైన్ సపోర్ట్ చూద్దాం. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, క్లారిటీగా రాద్దాం గీద్దాం అంటే ఇక్కడ కనిపించట్లేదు, బట్ ఐమ్ ట్రైన్. మీకు డౌట్, ఐ మీన్ కొద్దిగా అర్థం కాదు, బట్ కావాల్సినప్పుడు ఇప్పుడు దొరకవు. ఓకే, ఐ థింక్ వీ కెన్ ఫైండ్ అ సపోర్ట్ హియర్. ఓకే గుడ్. సో ఇక్కడ చూడండి, నేను ఈ లెవెల్ డ్రా చేశాను. ఇది ఏమవుతుంది, ట్రెండ్ లైన్, ఇంక్లైన్ కాబట్టి ట్రెండ్ లైన్. అండ్ మరి ఏమవుతుంది గైస్, ఇది సపోర్ట్ అవుతుంది. ఎందుకు, ఫస్ట్, సెకండ్, 3 టైమ్స్, 4 టైమ్స్, 4 టైమ్స్ నాకు ఈ లెవెల్ ఇలా డ్రా చేసుకుంటే ఈ పాయింట్స్ లో 1 2 3 4 5 సార్లు మార్కెట్ ఈ లెవెల్ ని దాటి కిందకి వెళ్ళాకను ఒక్కసారి కూడా. సో ఇది ఏమవుతుంది, ఇంక్లినేషన్ లైన్, ట్రెండ్ లైన్ ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఎందుకు సపోర్ట్, ఎందుకంటే ప్రైస్ కి కింద ఉంది కాబట్టి. కిందకుంటే లైన్ ఏమంటే సపోర్ట్, ఎందుకంటే ఇది సపోర్ట్ చేసింది, కిందకి వెళ్ళనియట్లే మార్కెట్ పైకే పుష్ చేసింది, దాన్ని సపోర్ట్ అంటాం, రైట్. సో ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఇంకొకటి హారిజాంటల్ సపోర్ట్ అండ్ ఎస్ఎన్ఆర్. ఓకే, హారిజాంటల్ దగ్గరగా ఉండేదా చూపిద్దాం అని చూస్తున్నా. లెట్ మీ గో టు 1 minute బెటర్. ఓకే, 1 minute లో పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను ఒక లైన్ డ్రా చేస్తాను. సారీ, ఓకే, ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఏమవుతుంది మీరే చెప్పాలి గైస్. ఈ లైన్ ఏమవుతుంది, ఇది ఒక హారిజాంటల్ లైన్, స్ట్రైట్ గా ఎక్స్ యాక్సిస్ వైపు గీసాను, హారిజాంటల్ లైన్ అవుతుంది. సో ఈ లైన్ ఇప్పుడు ఏమైంది చూడండి, ఫస్ట్ ఇది టచ్ అయింది, కిందకి వెళ్ళింది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి, ఎనిమిదోసారి. ఈ లెవెల్ ని ఎన్నిసార్లు మార్కెట్ టచ్ చేసినా ఈ లెవెల్ దాటలేకపోయింది. ఇప్పుడు మార్కెట్ ఇలాగ వచ్చిందా, ఇలా వెళ్ళొచ్చు కదా, పైకి వెళ్ళలేదు కానీ కిందకి వెళ్ళింది. మళ్ళీ ఇలాగ వచ్చింది, ఇలా వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు కానీ కిందకి వచ్చింది. మళ్ళీ ఇలాగ వచ్చింది, వెళ్ళలేదు, మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ ఇలాగ వచ్చింది, వెళ్ళలేదు, మళ్ళీ కిందకి వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి, మార్కెట్ ఆ లెవెల్ ని దాటలేకపోతుంది. సో ఆ లెవెల్ ఏమవుతుంది గైస్, ప్రైస్ కి పైన ఉంటే అని చెప్పండి రెసిస్టెన్స్, రెసిస్ట్ చేస్తుంది, పైకి వెళ్ళనియట్లేదు మార్కెట్. ఇప్పుడు ఇదే నేను ఇక్కడ నుంచి చూడండి ఇలా డ్రా చేశాను ఆల్మోస్ట్. ఇప్పుడు ఏమైంది, ఇది హారిజాంటల్ కదా, ఏమైంది 1 2 3 4 5 టైమ్స్ ఈ స్వింగ్స్, ఈ పాయింట్స్ మీటింగ్ పాయింట్ 1 2 3 4 5 సార్లు ఈ లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఎందుకు సపోర్ట్ అంటే ఏం చెప్పాను, ప్రైస్ కి కింద ఉంది, ప్రైస్ ఏమో పైకి వెళ్ళనియట్లేదు అనమాట, సారీ కిందకి వెళ్ళనివ్వట్లేదు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని ఇది ఏ లెవెల్, హారిజాంటల్ లెవెల్. ఏమవుతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రైస్ మాటి మాటికి పైకి వెళ్తుంది కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ హారిజాంటల్ సపోర్ట్ గైస్. ఈ పైది ఏమవుతుంది, హారిజాంటల్ రెసిస్టెన్స్. సో ఇలాగ లైవ్ మార్కెట్ లో రియల్ చార్ట్స్ లో అయితే ఇలా చేస్తాం. ఇప్పుడు మీకు మనకి పెండింగ్ ఉండేది ఇంకోటి ఏంటి, జోన్. అంటే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఒక దగ్గర ఒకే లెవెల్ యాక్ట్ చేయాలి. అలాంటి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం లైవ్ లో. ఓకే,
సైడ్ వేస్ లేదంటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. మిక్స్ ఎక్కడ ఉంటే యా ఆల్మోస్ట్ ఓకే, ఆల్మోస్ట్ దొరికింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. నేను ఒక లెవెల్ డ్రా చేస్తాను. ఓకే, గుడ్ లెవెల్ గైస్. ఇది మన ఎస్ఎన్ఆర్ లెవెల్ అని అంటాను. ఎందుకంటాను అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ పాయింట్అవుట్ చేస్తాను. ఇక్కడ ఏమైంది గైస్, ఈ లెవెల్ టచ్ చేయగానే మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది. సపోర్ట్ 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 అంటే ఏంటి, లెట్స్ సే సపోర్ట్ ఎస్. ఇదేంటి సపోర్ట్, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్కి వచ్చాక ఏమైంది, టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్ళింది. సపోర్ట్ తర్వాత ఏమైంది, మార్కెట్ వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది. దిస్ ఈస్ ఎ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ ఇచ్చాక మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పుడు చూసారా, రెసిస్టెన్స్ కిందకి వెళ్ళింది. మార్కెట్ మళ్ళీ వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎలా యాక్ట్ చేసింది గైస్, రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్, కరెక్ట్. అంటే 2 సార్లు సపోర్ట్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు కింద నుంచి పైకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అంటే ఎస్ఎన్ఆర్ అయిందా, సపోర్ట్ సేమ్ లెవెల్ ఫస్ట్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. బ్రేక్అవుట్ అయ్యాక మాత్రమే మళ్ళీ వెళ్ళినప్పుడు మార్కెట్ రీటెస్ట్ కి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. గుర్తు పెట్టుకోండి, బ్రేక్అవుట్ అవ్వాలి ఎస్ఎన్ఆర్ కి మధ్యలో. బ్రేక్అవుట్ అయ్యాక ఇమీడియట్ గా ఇలాగొచ్చి నెక్స్ట్ టైం టచ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ కింద వర్క్ చేయాలి. అది ఎస్ఎన్ఆర్ అంటే. ఓకే, సపోజ్ ఇలా లెవెల్ ఉంది, ఇలా వెళ్ళి సపోర్ట్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కొంతసేపు పోయి చాలాసేపు పోయి మళ్ళీ ఎలాగొచ్చి, ఇది ప్రాపర్ ఎస్ఎన్ఆర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చాక రెసిస్టెన్స్ చాలా టైం తర్వాత వచ్చింది. ఓకే, సో అది పర్ఫెక్ట్ ఎస్ఎన్ఆర్ అవుతుంది. బట్ స్టిల్ ఎస్ఎన్ఆర్. హోప్ యూ అండర్స్టూడ్ ఎస్ఎన్ఆర్ ఎలా డ్రా చేస్తాను. ఓకే, నో ఎస్ఎన్ఆర్ అయింది. ఎస్ఎన్ఆర్ అంటే మోస్ట్లీ గైస్ మన జోన్స్ కింద డ్రా చేస్తాం. గోయింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ టు నో. జోన్ అంటే ఒక లెవెల్ ఒకే ఒక లైన్ ఇలా డ్రా చేయడం కాదు, దగ్గర ఒక క్యాండిల్ విక్ కి బాడీకి కలిపి డ్రా చేస్తే జోన్ అంటాం. ఫ్యూచర్ లో మీకు అర్థం అవుతుంది స్లోలీ. బట్ నేను ఈ టాపిక్ లో కవర్ చేయాల్సింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ అంటే ఏంటి, ప్రైస్. అది ప్రైస్ సపోర్ట్ అంటే ఏంటి గైస్, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేద్దాం. సపోర్ట్ అంటే ప్రైస్ ఇలా టచ్ చేయడానికి వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోద్ది అనమాట. అది ఒక లెవెల్ ని సపోర్ట్, ప్రైస్ కి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఎల్ని వాటి కింద, దాన్ని సపోర్ట్ అంటాం. అదే రెసిస్టెన్స్ అయితే ప్రైస్ ఇలా దానికి వెళ్ళినప్పుడు టచ్ చేస్తే కిందకు వచ్చేస్తుంది, అంటే దాని పైకి వెళ్ళి రెసిస్టెన్స్ చేస్తుంది, దాని రెసిస్టెన్స్ అంటాం. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. 2 టైప్స్ ఆఫ్ సపోర్ట్, ఒకటి హారిజాంటల్, ఇంకోటి ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ అంటే ఏదైనా ఇంక్లైన్ లైన్, ఇలా అయినా ఇలా ఉన్న ట్రెండ్ లైన్, ఎవ్రీథింగ్ ఇస్ కాల్డ్ ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇంకొకటి ఎస్ఎన్ఆర్ చెప్పండి. అంటే ఒకే లెవెల్ 2 విధాలుగా సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. 2 టైప్స్ లో వర్క్ చేస్తారు, ఎస్ఎన్ఆర్ ఆర్ RNS, resistance becomes support. Alright guys, so hope you guys are understanding this. ఇది బేసిక్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, ఇంకో చార్ట్ లో ఏం చూపించమంటే అది ఇంకోటి చేసి దాన్ని వీల్ ఎండ్ దిస్ వీడియో. ఓకే, యూరో యూఎస్టీ కదా, మేబీ యూఎస్టీ JPY. ఏ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ అయినా అవుతుంది, 1 మినిట్ అయినా అవుతుంది, 5 మినిట్స్ అయినా అవుతుంది. ఏ టైం ఫ్రేమ్ లేనైనా ఈ లెవెల్స్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. టైం ఫ్రేమ్ అనేది 1 మినిట్ ఉండాలి, 5 మినిట్స్ ఉండాలని అనిపించదు. చార్ట్ లో ఉండే ఇవి లేకుండా చార్ట్ అనేది అవ్వదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడే సింపుల్. ఇదేంటి గైస్, ఇది ఏమైంది సో చూడండి, సపోర్ట్ ఏమైంది, ట్రెండ్ లైన్ సపోర్ట్ అయింది, కరెక్ట్. అదే ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లేదంటే ఎస్ఎన్ఆర్ వచ్చింది. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఎస్ఎన్ఆర్ దొరికింది. క్లియర్ గా చూడండి, ఈ లెవెల్ చూడండి. నేను ఎందుకు జోన్ అన్నానంటే, ఇప్పుడు చూడండి జోన్ ఎందుకు ఎలా డ్రా చేస్తాం నేర్పిస్తా. జోన్ అంటే ఇప్పుడు చూడండి, ఈ లెవెల్ ఉన్న ఈ లెవెల్ కి క్యాండిల్ బాడీ అంటే నేను స్టార్టింగ్ పాయింట్ కి మీరు దగ్గరలో ఇంకో లెవెల్ ఇలా డ్రా చేశారు అనుకోండి. ఓకే, అండ్ జోన్ అంటే ఏంటంటే కొద్దిగా అటు ఇటు కాకుండా అన్ని టచ్ అయినట్టు అనమాట, దగ్గర అన్ని లెవెల్స్. ఓకే, జస్ట్ సెకండ్, బాడీ టు విక్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇది ఒక 2 లైన్స్ డ్రా చేసిన, అది జోన్ లా డ్రా చేశాను. ఇప్పుడు ఇది ఎస్ఎన్ఆర్ అని నేను అంటాను, ఎలాగో చూద్దాం. ఫస్ట్
ఈజీగా చెప్పాలంటే ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు చూడండి ఈ జోన్ లో ఫస్ట్ ఏమైంది, మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఈ జోన్ టచ్ అవ్వని కిందకి వచ్చింది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి కిందకి వచ్చింది. అంటే ఈ రెండు లెవెల్స్ ఏమయ్యాయి గైస్, రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టెన్స్ అయిందా. మళ్ళీ ఇది కూడా మూడోసారి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, అంటే ఏమైంది, మళ్ళీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. 1 2 3 టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. తర్వాత ఏమైంది, మార్కెట్ రెసిస్టెన్స్ కింద వచ్చాక పైకి వెళ్ళిపోయింది. ఈసారి ఏమైంది గైస్, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి రెసిస్టెన్స్ ఏమైంది, బ్రేక్ అయిపోయింది. సో దీన్ని బ్రేక్ అంటాం, బ్రేక్అవుట్. ఆర్ఆర్ఆర్ 3 ఆర్లు అయిపోయి ఇట్లా, తర్వాత బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక మార్కెట్ ఏం చేస్తే, మార్కెట్ వెళ్ళింది చాలా సేపు, మళ్ళీ లెవెల్కి వచ్చింది. వచ్చాక ఏమైంది గైస్, ఇక్కడ తీసుకొని ఏమైంది, ఈ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఏమైంది, సపోర్ట్ కింద వెళ్ళింది. అంటే రెసిస్టెన్స్ 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 కింద ముందే యాక్ట్ చేసింది, సేమ్ లెవెల్. అదే సేమ్ లెవెల్ మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ కిందకి వచ్చినప్పుడు అదే సేమ్ లెవెల్ ఎలా యాక్ట్ చేసింది, సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఇదే ఎస్ఎన్ఆర్ గైస్, పర్ఫెక్ట్. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఇక్కడ చూసారా, ఇక్కడ సపోర్ట్ కింద యాక్ట్ చేసిందా, మళ్ళీ చాలా తర్వాత మార్కెట్ కిందకి వచ్చిందా, ఏమైంది, మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సారీ గైస్ ఫర్ బ్యాక్ చేస్తున్నాం. సో మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది, అంటే సపోర్ట్ కింద 2 టైమ్స్ యాక్ట్ చేసింది. ఇదే లెవెల్ అంత స్ట్రాంగ్ ఉంటుంది ఎస్ఎన్ఆర్ అంటే. దాంట్లో కూడా మళ్ళీ లెవెల్స్ లో వీక్ లెవెల్స్, స్ట్రాంగ్ లెవెల్స్ ఉంటాయి గైస్. అవి గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇవన్నీ. ఓకే, బట్ దిస్ ఇస్ బేసిక్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఆర్ఎల్స్ నెక్స్ట్ టాపిక్ కన్నా ఇప్పుడే కవర్ చేస్తాను, సో దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, మళ్ళీ దీనికి సెపరేట్ టాపిక్ అంటే చాలా మంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, తర్వాత చూడకపోవచ్చు, లేదంటే మిస్ అవ్వచ్చు. సపోజ్ వీక్ అంటే ఏంటి అంటే, మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది గైస్, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తా చూడండి. ఈ లైన్ చూడండి, ఎన్నిసార్లు మార్కెట్ దీన్ని రెస్పెక్ట్ చేసింది, 1 2 3 సార్లు రెస్పెక్ట్ చేశాక 4వ సారి కూడా రెస్పెక్ట్ చేసింది. స్ట్రాంగ్ అంటే ఏంటంటే, ఈ మార్కెట్ 1 2 ఫస్ట్ టైం వినండి కరెక్ట్ గా, ఇది ఫస్ట్ టైం దేని కింద యాక్ట్ చేసింది, సపోర్ట్ కింద, హారిజాంటల్ సపోర్ట్. సెకండ్ టైం, థర్డ్ టైం, రైట్, మళ్ళీ 4th టైం కూడా యాక్ట్ చేసింది. సో ఇన్నిసార్లు ఈ లెవెల్ స్ట్రాంగ్ గా, అంటే ఈ లెవెల్ ప్రైస్ ని కిందకి, మార్కెట్ ని కిందకి వెళ్ళనివ్వట్లేదు, అసలు పైకే పంపిస్తుంది. అంటే ఏంటి, ఎంత స్ట్రాంగ్ ఉంది కదా, దాన్ని స్ట్రాంగ్ సపోర్ట్ అంటాం, స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్ రెసిస్టెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక లెవెల్ ఇక్కడ చూడండి, ఇలా డ్రా చేస్తాను. ఈ లెవెల్ చూడండి, ఇక్కడ ఒకసారి, ఇది రెండోసారి, 2 సార్లు ఈ లెవెల్ రెసిస్టెన్స్ కింద పనిచేసింది. కరెక్ట్, ఎందుకు, ఇక్కడ ఒకసారి ప్రైస్ ని పైకి పంపించింది, ఇక్కడ ఒకసారి మార్కెట్ వెళ్ళి వచ్చి పైకి వెళ్ళింది కదా, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, 2 సార్లు అయిపోయింది. కానీ మూడోసారి ఏమైంది సార్, మూడోసారి రెస్పెక్ట్ చేయలే, 3 సార్లు కూడా రెసిస్టెన్స్ అవ్వలేదు, బ్రేక్అవుట్ అయిపోయింది. అంటే ఒకటి ఇరిగిపోయింది, బ్రేక్ అంటే ఈ లెవెల్ బ్రేక్ చేసింది మార్కెట్, అంటే ఇది వీక్ అయిపోయినట్టే కదా, అంతేనా. ఒక గోడని ఒకడు వచ్చాడు గుద్దాడు, 2వ సారి కూడా గుద్దాడు, 3వ సారి ఏమైంది, ఇరిగిపోయింది. అంటే ఇది వీక్ గోడ అనమాట, వీక్ లెవెల్. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది ఈ లెవెల్, మళ్ళీ వచ్చింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ చాలా సార్లు తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ పనిచేసింది, మళ్ళీ ఒక సపోర్ట్ కింద, అంతేనా. సో ఇక్కడ ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఇవన్నీ బ్రేక్అవుట్స్, ఇవన్నీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఒకసారి సపోర్ట్. అంటే చాలా టైం తర్వాత మళ్ళీ 3వ సారి పనిచేసిన సపోర్ట్ కింద, మధ్యలో ఎక్కడ చాలా సార్లు పని చేయలేదు. అంటే అన్ని సార్లు లెవెల్ బ్రేక్ అయిపోతూ వచ్చాయి. ఎక్కడెక్కడ ఒక్కసారి బ్రేక్ అయిపోయింది, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, 4 టైమ్స్ బ్రేక్ అయిపోయింది మార్కెట్. మళ్ళీ 5th టైం సపోర్ట్ కింద. దీన్ని వీక్ అంటాం. ఎందుకు, ఇన్నిసార్లు బ్రేక్అవుట్ ఇస్తా అంటే లెవెల్ స్ట్రాంగ్ గా లేదనమాట, అందుకే బ్రేక్ అయిపోయింది. దాన్ని వీక్ సపోర్ట్. ఇది అదే కింద చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 4th టైం ఒక్కసారి కూడా దాని కింద పంపలేదు, దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్ అంటాం. ఏదైనా అంతే గైస్, ఒక గోడ్ స్ట్రాంగ్ గా ఉందంటే 2 3 10 సార్లు గుద్దినా సరే అది ఇరగకపోతే దాన్ని స్ట్రాంగ్ గోడ్ అంటాం. వీక్ గోడ్ ఏమవుతుంది, 2 సార్లు గుద్దాక 3 సార్లు అయినా ఇరిగిపోతుంది కదా, దట్ ఈస్ అలా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే వీక్ రెసిస్టెన్స్ కూడా అంతే, వైస్ వర్సా. ఎస్ఎన్ఆర్ కూడా సేమ్ అంతే, వీక్ స్ట్రాంగ్. వీక్ అంటే ఓకే, వీక్ స్ట్రెంత్, వీక్నెస్ కి స్ట్రాంగ్నెస్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రాంగ్ అంటే
ఎన్నిసార్లు ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది గైస్ మార్కెట్. మార్కెట్ ఎన్నిసార్లు కనుక ఒక లెవెల్ ని స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేస్తే అది స్ట్రాంగ్ లెవెల్ అవుతుంది. అదే మార్కెట్ ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి చూడండి సపోర్ట్ చాలాసార్లు బ్రేక్ అవుతుంది, అది రెసిస్టెన్స్ బ్రేక్ అయిన చాలాసార్లు అది వీక్ అవుతుంది. సో వీక్ లెవెల్స్ దగ్గర మనకి అంతగా ట్రేడ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రాంగ్ దగ్గర పనిచేస్తాయి. ఓకే, ఐ ట్రై టు యూజువలైజ్ దిస్ అండ్ స్టాప్ ఇట్, లెంతీ వీడియో చేయకుండా ఒక వీక్ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ చూపించడానికి ట్రై చేస్తాం. ఓకే, 1 minute మూవ్ అయితే మేబీ విల్ గెట్ బెటర్, ఎందుకంటే క్యాండిల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ అంటే ఇంక జీవితాంతం ఇది బ్రేక్ అవ్వకుండా లెవెల్ అలా ఉండదు. ఏదైనా సరే లెవెల్ ఒక 2-3 సార్లు గ్యాస్ తర్వాత బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు గోడ ఉంది, ఒకసారి కొట్టారు, గోడ ఎరగలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది, మార్కెట్ మళ్ళీ కిందకి వచ్చింది, రెండోసారి కొట్టారు, మూడోసారి కొట్టారు, నాలుగోసారి కూడా కొట్టారు, ఐదోసారి అయినా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. స్టిల్ దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ లెవెల్. సో ఎలా ట్రేడ్ చేస్తాం అంటే 1-2 టచ్లు అయ్యాక మూడో దగ్గరైనా ట్రేడ్ చేయొచ్చు, నాలుగో దగ్గరైనా ట్రేడ్ చేయొచ్చు, ఫిఫ్త్ దగ్గర మాత్రం మాక్సిమం ఇంకా గోడ వీక్ అయిపోయి ఇరిగిపోద్ది అనమాట. సో ఇలా ట్రేడ్ చేస్తాం మనం, అర్థమైందా? ఒక గోడను అనుకోండి, ఎన్నిసార్లు గుర్తారు మీరు, గుద్దేకి ఏ గోడ అయినా ఇరిగిపోయే ఛాన్సే ఉంటుంది, ఎప్పటికీ ఎల్లప్పుడూ ఎరగకుండా ఉండదు కదా. సో ఇన్ ద సేమ్ ఏ లెవెల్ అయినా సరే, ఎన్నిసార్లు మార్కెట్ ఇంకో చూడండి, ఏ లెవెల్ అయినా సరే, సపోజ్ ఇది ఒక లెవెల్ మార్కెట్ వచ్చింది, ఒకసారి వచ్చింది, రెండోసారి, ఎన్నిసార్లు టచ్ చేస్తే ఇంకంత 3-4 సార్లు లేదు మ్యాక్సిమం, అంతే, ఐదోసారి గ్యారంటీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, వీక్ అండ్ స్ట్రాంగ్ లెవెల్స్ నేను గోయింగ్ ఫార్వర్డ్ మనం చూస్తున్నప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే వీడియో లెంతీ అవ్వకూడదు. థియరీ చెప్పాను, మిగతా అన్ని చూపించాను. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఇఫ్ యూఆర్ లైకింగ్ ద కంటెంట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో, అండ్ వి గట్ 4, దిస్ విల్ బి అవర్ 5th వీడియో. ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఎవరైనా కొత్తగా ఫారెక్స్ కానీ ఏదైనా ట్రేడింగ్ బేస్ మీద నేర్చుకోవాలంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. Hope it helps someone, and I wish you all a happy trading, and let's see you in the next video. Thank you guys, have a good day, bye bye.